హాయ్, దిస్ ఈజ్ ఎస్వి లాక్స్. మళ్ళీ వీడియో చేయడానికి వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నారని మళ్ళీ అనుకుంటున్నారా? పెద్ద మూవీ టికెట్ బుక్ చేసుకున్నాను. సో మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో బైక్ స్టార్ట్ చేశాను. నా రూమ్కి థియేటర్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. చెన్నై ఏజిఎస్ థియేటర్ నియర్ బై అంబత్తూరు. చచ్చిపోయాం రోజు. டிஸ்கவுண்ட் வேஸ்டேஜ்ல ஏத்திருக்காங்கன்னா நகைக்கடையில ஃப்ரீ கிஃப்ட் கிடைச்சா நல்லது தானே. அதிக சேதாரத்தை வாங்கிட்டு உங்க பணத்தையே உங்களுக்கு ஃப்ரீ கிஃப்டா தராங்க. நீங்க சொல்றது பார்த்தா எல்லாரோட விலையும் ஜாஸ்தி. இந்தியாவின் நம்பர் 1 டீலர் வசந்த் அண்ட் கோ. చారిందేది నా ఒళ్ళందే జైతక్క దీనందాలో దిక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొద్దాందే ఉక్క చికిరి 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 పడతా 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 జగనికి పడతా సుగసు సింగారు సుసి మీసలేసి ఏసేగా చికిరి చికిరి గుండె సురగెట్టే సకా ముందు వెనక ఈడే కాలి కొక్కేసిందే పిల్ల చికిరి చికిరి ఆనందుల మధ్య తెల్ల ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే జైతక్క. బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటుంటాయి. మనిషి అన్న బోడికి మామూలే. ప్రతి పూట తప్పని
గడప ఎట్టి పిప్పి పిల్లే పోతావు తెగ వారానికి వెయ్యి నీ కోసం దాయి నెలకోసారైనా నీకెత్తాయి హాయి అరకాసులు తీరి అరవంగి వెయ్యి స్వర్గానికి దారి చూపిద్దాం వచ్చేయి అందం బిందు ఉన్నాయి దాదా ఆలోచిస్తా పోతే ఆలస్యమైపోతా హలో 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 బాబా సీరా సొక్క సిక్కడి పోవాలో ఏయ్ బాబా సిక్కు గట్ట నొక్కడి పోవాలో ఇంట్లో వంటే తింటుంటావా పొట్టుకో దబాకో సరళ్ళు ముద్దం రావా ఏ ఇంట్లో దానం సాంటావా పండక్కో పబ్బకో ఏట్లోకెళ్ళు మునగి రావా ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో అది కూడా ఒక్కేతే పుట్టింది ఇంకెందుకు రా హలో 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 బాబా సీరా సొక్క సిక్కడి పోవాలో ఏయ్ ఆటగాడి స్ఫూర్తి దేశానికి వెన్నెముకలు. గడవడానికి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటాడు కదా. ఇది చూడండి ఎంత కోఇన్సిడెంట్ అంటే బైక్ పార్కింగ్ చేసుకునేటప్పుడు మెడ్రూమ్ హాయ్ అని చెప్పుకున్నాము, మాట్లాడుకున్నాము. తర్వాత నా పక్కన కూర్చొని బ్రో మనం పక్కనే సీట్ బుక్ చేసుకున్నాం బ్రో అన్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు, అసలు విడిపోయాము మేము ఇన్నాక. మళ్ళీ చూస్తే నా పక్కన వచ్చి కూర్చుని వేస్తున్నాడు. సూపర్ కోఇన్సిడెన్స్ జరిగింది. సో రివ్యూకి వస్తే నేను చూసిన 1-2 సంవత్సరాల తర్వాత మంచి సినిమా చూసానంటే ఒక పెద్ది మాత్రమే. ఇప్పటిదాకా తెలుగులో అంత మంచి సినిమా రాలేదు. మా ఫ్రెండ్ అన్నాడు ఫ్లాప్ సినిమాని. ఇంత మంచి సినిమాని వాడు ఫ్లాప్ ఎలా అన్నాడో నాకు అర్థం కాలేదు. ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకోరు. మనకి ఇప్పుడు రొమాన్స్, రేపులు అయ్యే చూడాలి. ఇట్లాంటివి చూస్తే తలకాయ నొప్పి, హెడ్ఏక్లు వస్తాయి కదా. మా ఫ్రెండ్ అన్నాడు హెడ్ఏక్ వచ్చిందంట, సగంలోనే లేచి వచ్చేయాలనిపించిందంట. అసలు ఆ సినిమా చూడండి తెలుస్తుంది పూర్తిగా. స్పోర్ట్స్ని, ఎమోషనల్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆ స్పోర్ట్స్ అని ప్రేమించండి. ముందు స్పోర్ట్స్ అని పక్కకి వెళ్ళిపోయారు కాదు, స్పోర్ట్స్ని ప్రేమించండి తెలుస్తుంది ఆ సినిమా ఎంత విలువ అనేది. ఎంత విలువైన మెసేజ్ ఉంది తెలుసు దాంట్లో, ఆ సినిమాలో. అది గమనించండి ముందు, సరేనా? సో నా రివ్యూ వచ్చి ఇప్పటిదాకా నేను ఆ సినిమా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, తెలుగు మంచి సినిమా ఏది వస్తారని. ఈరోజు పెద్ది సినిమా అంత హిట్ కొట్టింది ఈరోజు. నాకు చాలా అంటే చాలా నచ్చింది సినిమా. చెప్పాలంటే అసలు నేను ఊహించుకోవాలి అంత బాగుంటుందని. కానీ నేను అనుకున్నా కానీ డబుల్గా వచ్చింది సినిమా. సూపర్గా ఉంది సినిమా. చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ని ప్రేమించండి.